వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బెంగాల్ టు ఢిల్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ సెగలు అస్సలు తగ్గడం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సంక్షోభాలు ఆమెను తీవ్ర అగ్ని పరీక్షలోకి నెట్టేస్తున్నాయి. ఇటీవలే బెంగాల్ అసెంబ్లీలో రితబ్రత్ బెనర్జీ నాయకత్వంలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేసి పార్టీ నుంచి విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ అంతర్గత సంక్షోభం ఎంత పెద్దదంటే స్పీకర్ సైతం రితబ్రత్ బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించక తప్పలేదు. అయితే ఈ అసెంబ్లీ ముసలం ఇక్కడితోనే ఆగేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ తిరుగుబాటు సెగలు ఏకంగా దేశ రాజధాని అయిన ఢిల్లీలోని పార్లమెంటుకు సైతం పాకేలా కనిపిస్తుండటంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. శాసనసభలో జరిగిన ఘోర పరాభవం తరువాత ఇప్పుడు లోక్సభ, రాజ్యసభల్లోని టీఎంసీ ఎంపీలు సైతం అదే బాటలో నడుస్తారనే ప్రచారం జోరందుకుంది. మరి కోల్కతా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయిన ఈ పొలిటికల్ రణరంగంలో అసలు ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ సెగలు అస్సలు తగ్గడం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడుతున్న సమస్యలు ఆమెను తీవ్ర అగ్ని పరీక్షల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవలే బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి కోలుకోలేని విధంగా అత్యంత గట్టి షాక్ తగిలింది. రితబ్రత్ బెనర్జీ నాయకత్వంలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అధిష్టానంపై తిరగబడిన వారంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ నుంచి పూర్తిగా విడిపోయారు. ఈ అంతర్గత సంక్షోభం ఎంత పెద్దదంటే రాజకీయ వర్గాల సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యాయి. తిరుగుబాటు తీవ్రతకు శాసనసభ స్పీకర్ సైతం రితబ్రత్ బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. పార్టీలో ఉంటూ ఇంత పెద్ద సంఖ్యలో విడిపోవడం స్పీకర్ నిర్ణయంతో అనివార్యంగా మారింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత అరుదైన భారీ అంతర్గత సంక్షోభంగా నిలిచింది. బెంగాల్ రాజకీయ యవనికపై ఈ పరిణామం ఒక సరికొత్త సంచలనానికి తెరతీసిందని చెప్పక తప్పదు. అసెంబ్లీలో రేగిన ఈ భారీ ముసలం కేవలం కోల్కతాకే పరిమితమయ్యేలా అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ తిరుగుబాటు సెగలు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటుకు సైతం పాకేలా కనిపిస్తున్నాయి. దాంతో జాతీయ స్థాయి రాజకీయ వర్గాల్లో సైతం తీవ్ర కలకలం రేగుతోందని స్పష్టమవుతోంది. శాసనసభలో జరిగిన ఘోర పరాభవం తరువాత ఇప్పుడు దీదీకి మరిన్ని భయాలు పట్టుకున్నాయి. లోక్సభ, రాజ్యసభల్లోని టీఎంసీ ఎంపీలు సైతం అదే తిరుగుబాటు బాటలో నడుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వేదికగా త్వరలోనే సరికొత్త రాజకీయ నాటకానికి తెరలేవబోతోందని సంకేతాలు అందుతున్నాయి. బెంగాల్ శాసనసభ్యుల తరహాలోనే కొందరు ఎంపీలు కూడా గలం విప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీకి ఈ పరిణామాలు నిద్ర లేకుండా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు వేదికగా తృణమూల్ కాంగ్రెస్ ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని సమాచారం. ఈ ఊహాగానాలే ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే పార్టీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి. పార్లమెంట్లో రేగుతున్న తిరుగుబాటు ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఆయన బహిరంగంగా మాట్లాడారు. అంత తక్కువ సమయంలో అంతమంది ఎమ్మెల్యేలు విడిపోవడం అంత చిన్న విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి దారుణ పరిణామాలే లోక్సభలోనూ పునరావృతమయ్యే ముప్పు ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దానిపై ఆయన స్పష్టమైన జోస్యం చెప్పలేకపోయారు. అయినప్పటికీ అక్కడ సైతం తిరుగుబాటు వచ్చే అవకాశాలను మాత్రం ఆయన కొట్టిపారేయలేమని అనడం గమనార్హం. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే పెద్ద దుమారానికి కారణమయ్యాయి. పార్టీలో అంతర్గతంగా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా నిలిచాయి. రాజ్యసభ ఎంపీ నోట ఇలాంటి మాటలు రావడం అధినేత్రి మమతా బెనర్జీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యాఖ్యలతో తృణమూల్ కాంగ్రెస్లో ఏదో పెద్ద తుఫాన్ రాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ అంతర్గత సంక్షోభాన్ని సీనియర్ ఎంపీ సౌగత్ రాయ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీలో ఎలాంటి చీలకులు లేవని, అంతా సవ్యంగానే ఉందంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఇదంతా ప్రతిపక్ష బీజేపీ ఆడుతున్న ఒక కుటిల మైండ్ గేమ్ అని ఆయన మండిపడుతున్నారు. బెంగాల్ అసెంబ్లీలో ఏ కుతంత్రాలైతే ప్రయోగించారో అవే వ్యూహాలను ఇక్కడ కూడా వాడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తమ అధినేత్రి మమతా బెనర్జీ
భవిష్యత్తుపై తనకు పూర్తి నమ్మకముందని స్పష్టం చేశారు. గతంలోనూ ఆమె ఇలాంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. సంక్షోభాల నుంచి ఫీనిక్స్ పక్షిలా దూసుకొచ్చిన చరిత్ర మమతా బెనర్జీ సొంతమని కొనియాడారు. ఈసారి సైతం ఆమె రాజకీయంగా గ్రాండ్ కంబ్యాక్ ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శత్రువుల కుతంత్రాలను తిప్పికొట్టి పార్టీని మళ్లీ విజయతీరాలకు చేరుస్తారని సౌగతారాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మొత్తం రాజకీయ ఎపిసోడ్లో ఒక కీలకమైన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమె బారాసత్ నియోజకవర్గ లోక్సభ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ అని తెలుస్తోంది. లోక్సభలో ఆమెను చీఫ్ విప్ పదవి నుంచి తొలగించినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి నెలకొంది. పార్టీ నాయకత్వం తీసుకున్న ఆ నిర్ణయంపై ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే టాక్ నడుస్తుంది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె కాస్త దూరంగానే ఉంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆమె తిరుగుబాటు గ్రూపు వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అసమ్మతి నేతలతో ఆమె నిరంతర చర్చలు జరుపుతున్నట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. అయితే ఆమె మాత్రం తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మౌనంగా ఉంటూనే తన తదుపరి వ్యూహాలకు పదును పెడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె తీసుకునే నిర్ణయం లోక్సభలో టీఎంసీ భవితవ్యాన్ని మార్చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బెంగాల్లో పరిస్థితి పూర్తిగా చేజారిపోతోందని మమతా బెనర్జీ ఆలస్యంగా గ్రహించారు. రంగంలోకి దిగిన దీదీ వెంటనే నష్ట నివారణ చర్యలను ముమ్మరం చేయడం ప్రారంభించారు. గత 2 రోజులుగా అసంతృప్తి నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె స్వయంగా మాట్లాడుతున్నారు. ఫోన్లలో అందుబాటులోకి వస్తూ వారికున్న సమస్యలను, కోపతాపాలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని వీడొద్దని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇస్తున్నారు. పార్లమెంట్లో మిగిలిన ఎంపీలు చేజారిపోకుండా చూసేందుకు ఒక ప్రత్యేక వ్యూహాన్ని రచించారు. ఈ బాధ్యతను తన 2 అత్యంత నమ్మకస్తులైన సీనియర్ ఎంపీలకు అప్పగించడం గమనార్హం. నిరంతరం అసంతృప్తుల కదలికలను పర్యవేక్షించాల్సిందిగా ఆ 2 నేతలను ఆదేశించారు. ఢిల్లీలో పార్టీ ఎంపీలు ఎవరూ జారిపోకుండా గట్టి నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ బుజ్జగింపుల పర్వం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. ప్రస్తుతం పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకున్న అసలు బలాన్ని ఒకసారి పరిశీలించాల్సి ఉంది. లోక్సభలో ఆ పార్టీకి 28 మంది పటిష్టమైన సభ్యుల బలం ఉంది. అలాగే రాజ్యసభలో 13 మంది సభ్యులు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే దేశంలో అమల్లో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఇక్కడ అత్యంత కీలకంగా కానుంది. ఒకవేళ ఎంపీలు విడిపోవాలనుకుంటే చట్ట ప్రకారం కనీసం 3వ వంతు మంది సభ్యులు ఉండాలి. అంటే అధికారికంగా విడిపోవడానికి 2/3 వంతు మంది వేరే గ్రూపుగా మారాల్సి ఉంటుంది. అప్పుడే వారి పార్లమెంట్ సభ్యత్వ పదవులకు ఎలాంటి ముప్పు ఉండదని చట్టం చెబుతోంది. ఈ నిబంధనల వల్లే తిరుగుబాటుదారులు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. తగినంత సంఖ్యాబలం లేకపోతే అనర్హత వేటు పడుతుందనే భయం కూడా వారిలో ఉంది. అందుకే తెర వెనుక ఎంపీలను ఒకతాటిపైకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా 2 రకాల వ్యూహాలపై విస్తృత చర్చ నడుస్తోంది. ఇందులో మొదటిది బెంగాల్ అసెంబ్లీలో విజయవంతమైన రితబ్రత్ మోడల్ అని చెప్పవచ్చు. అంటే మెజార్టీ ఎంపీలంతా కలిసి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడడం మొదటి వ్యూహం. ఆ తర్వాత పార్లమెంట్లో తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించుకోవడం జరుగుతోంది. ఇక రెండో వ్యూహం ప్రకారం నేరుగా వెళ్లి మరో పెద్ద జాతీయ పార్టీలో విలీనమైపోవడం. అయితే కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినంత మాత్రాన సరిపోదని నిపుణులు అంటున్నారు. పార్టీ గుర్తు, సంస్థాగత నిర్మాణంపై పూర్తి హక్కులు అంత సులభంగా దక్కవు. తామే అసలైన పార్టీ అని కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఆధారాలతో నిరూపించుకోవాల్సి ఉంటుంది. బెంగాల్ వేదికగా సాగుతున్న ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఏ మలుపు తిరగబోతోందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సీనియర్ ఎంపీలు ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని కొట్టిపారేస్తున్నా లోపల మాత్రం డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్వయంగా దీదీ రంగంలోకి దిగి అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ముప్పు ఉన్నప్పటికీ లోపల తిరుగుబాటుదారులు రితబ్రత్ మోడల్ లేదా విలీన వ్యూహం వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇక మమతా బెనర్జీ తన మార్క్ పాలిటిక్స్ తో ఈ గండం నుంచి గట్టెక్కుతారా అనేది వేచి చూడాలి.